అయితే మన కవిత గారి పిఏ ఏదో ఒక విషయం చెప్తున్నారంటే కవిత గారి పిఏ. కవిత పిఏని కూడా వాళ్ళు ఇంటరాగేట్ చేశారు. ఏం అడుగుతారు మహా అయితే పిఏలని, బాబు మీ మేడం ఎప్పుడైనా ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఏదైనా పార్సల్ తీసుకురమ్మని నీకు చెప్పిందా, లేదా నీకేదైనా డబ్బానో పార్సలో ఇచ్చి పలానా వ్యక్తికి ఇవ్వమని చెప్పిందా, నెక్స్ట్ ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా ఇది కాశ్మీరీ అదేంటిది కుంకుమ పువ్వనో, లేకపోతే ఇది A1 గ్రేడ్ నెయ్యి డబ్బా అనో, లేకపోతే ఇది ఇంకేదో అనో, ఆర్గానిక్ పౌడర్ అనో ఎక్కడి నుంచి అన్నా ఏమన్నా సరుకులు తెప్పించుకుందా? అవునండి మొన్న మేము కొడైకెనాల్ వెళ్ళినప్పుడు 3 నెయ్యి డబ్బాలు వచ్చాయి మా మేడంకి అంటే అట్లా సంథింగ్. అది ఇప్పుడు సుకేష్ చెప్పాడు కదా, నేను నెయ్యి డబ్బాలో ఇచ్చాను, అందులో ఇచ్చాను, ఇందులో ఇచ్చాను, పాత నూనె క్యాన్లలో ఇచ్చాను, ఏదో చెప్తారు కదా. డబ్బు అంటే ఇట్లా డబ్బులాగా ఇవ్వరు కదా ఎవరు, సీక్రెట్ గా ఏదో రకంగా ప్యాక్ చేస్తారు. లేదా మీ మేడం ఎప్పుడైనా ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనిందా ఎక్కడికన్నా వెళ్ళి అంటే ఇప్పుడు వీణ కొనడానికని వెళ్తారు, వీణ దుకాణానికి. వీణ ఇంత ఉంటుంది, అవును అంత పెద్ద వీణ, అది ఒక పెద్ద శివపేటిక లాంటి డబ్బా ఉంటుంది అది. సో పైన వీణ పెట్టి కింద 2 ఫ్లోర్లో పుష్ప సినిమా లాగా ఎర్రచందనం దాచిన డబ్బుల కట్టలు పెట్టొచ్చు. ఆవిడ ఏం చేసింది, మేడం వీణ కొనింది అంతే. కారెక్కింది వీణ, దుకాణం నుంచి బయటకు వచ్చింది వీణ, ఇంటికి అసిస్టెంట్లు తెచ్చి హాల్లో పెట్టింది కూడా వీణే. రాత్రికి అందరు వెళ్ళిపోయిన తర్వాత వీణ తీస్తే డబ్బులు ఉంటాయి. ఆ పెట్టని ఎక్కడో సర్దుతారు, డబ్బులు ఇంకో దగ్గర సర్దుతారు, వీణని హాల్లోనే పెడతారు. ఇదేరా నిన్న మా మేడం కొన్న వీణ ఎంత బాగుందో చూడని వీళ్ళు మాట్లాడుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. లేదా ఇంకెక్కడికన్నా ఏదైనా యాంటిక్ పీస్, ఇప్పుడు ఇంటి ముందు చైనీస్ సైనికులు ఉండేటివి ఉంటాయి, కాపర్ తింటారు, అవి కొనే వాళ్ళు ఉంటారు. అవునా, ఎక్కడికో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఢిల్లీ వచ్చామండి ఏదో పని మీద, ఎలాగూ ఢిల్లీ వచ్చాం కదా అలా సరదాగా తిరుగుదామా అని చెప్పి తీసుకెళ్తుంది. అక్కడ 2 సైనికుల్ని కొంటది. అమ్మేవాడు కూడా 2 సైనికులే ఇస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా 2 సైనికులే వస్తాయి. రాత్రిపూట అసిస్టెంట్లు అందరూ ఎవడిళ్ళ కాడ వెళ్ళిన తర్వాత ఆ బొమ్మ తీసి దాని లోపల ఉన్న వజ్రాలో బంగారమో తీసి లోపల దాచుకుంటారు. మళ్ళీ నీట్గా అవి తెచ్చి మళ్ళీ పొద్దున్నే ఇంటి ముందు ఉంటాయి. ఇదేరా నిన్న మా మేడం ఢిల్లీలో నుంచి కొన్నారు అని వాళ్ళు చెప్పుకుంటారు. యాంటిక్ పీసులు ఉంటాయి, పాత రోజుల్లో మ్యూజిక్ వచ్చాయి ఉంటాయి, అన్నీ ఏదైనా సరే వీళ్ళు అవి కొంటారు. కానీ కొనడానికి వెళ్ళిన చోట అవి మాత్రం కొనే వస్తువు అదే, దాని ప్యాకింగ్ ఇంత ఉంటుంది. బరువైనవే కొంటారు, ఎందుకంటే మోసేవాడికి ఆ బరువు తెలియాలి, అది యాంటిక్ పీస్ అని. లోపల కట్టలు ఉన్నాయనో బంగారం ఉందనో వాడికి అనుమానం రావద్దు. మోసేవాడికి వీణ కదా ఆ మాత్రం బరువు ఉంటుందిలే అనుకోవాలి, యాంటిక్ ఫోన్ కదా ఆ మాత్రం బరువు ఉంటుందిలే అనుకోవాలి. ఇలాంటివన్నీ కొనడానికి వెళ్తారు. సో అంటే అసిస్టెంట్లకు కూడా తెలియకుండా చేసే వేషాలు ఇవి. అప్పుడు వీళ్ళు ఏమడుగుతారంటే, మీ మేడం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళిందా, ఏదైనా యాంటిక్ పీసులు కొనిందా, ఇంకేమైనా కొనిందా, ఎప్పుడైనా సరే అదేంటిది ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటే పార్సల్స్ ఏమన్నా ఇంటికి వచ్చాయా, ఇంకేమైనా చేసిందా, డిఫరెంట్ వేలో అడుగుతారు అంతే. అండ్ విదేశాలకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఏమైనా కొత్త వస్తువులు కొనుక్కొచ్చిందా, ఇంకేమైనా చేసిందా, ఇక్కడ ఏ ఊర్లకు తరచుగా వెళ్ళేది, ఎన్నిసార్లు వెళ్ళేది, అక్కడ ఆవిడకి ఎవరు ఉన్నారు, ఆ చిన్ననాటి స్నేహితులు ఉన్నారని వెళ్ళేది. ఏ చిన్ననాటి స్నేహితులు, ఎప్పుడు చదువుకొని ఉంటారు, మాకేం తెలుసు మేడంకే తెలుసు, మేడంతో పాటు మేము వెళ్ళామంతే. ఎప్పుడెప్పుడు వెళ్ళేది, పలానా టైంకి తప్పకుండా వెళ్ళేది, వెళ్ళినప్పుడల్లా 3 రోజులు ఉండి వచ్చేది. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి తెలుసు కాబట్టి అడుగుతారు. ఆ వేలో అడుగుతారు అంతే. ఆ వేలో అడిగి నెక్స్ట్ మళ్ళీ కవిత దగ్గరకు వచ్చి సడన్ గా ఇప్పుడు చెప్పు మొన్న తిరుపూర్ ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. అది 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 అని అనిందనుకో దొరికిపోతుంది. ఇట్లా వాళ్ళ వే ఆఫ్ ఇంట్రాగేషన్ డిఫరెంట్ వేస్ లో ఉంటది. అండ్ నెక్స్ట్ అలాగే పెళ్లిళ్ళకి షాపింగ్లు చేయడానికి వెళ్తారు, ఇంకేదేనికో వెళ్తారు. రీసెంట్ గా ఏమేమి కొన్నారు అని అడుగుతారు. మొన్న ఇంటికి వచ్చినప్పుడేమో ఏమీ లేదు, నా దగ్గర ఈ చిన్న నల్లపూస ఈ ఉంగరం తప్ప ఏమీ లేవండి, అవి కూడా మా అమ్మగారి నగలు, నేను ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను, అంతకుమించి నాకు ఆస్తులు లేవని చెప్పుకుంటారు. ఓకేనా. రీసెంట్గా వెళ్ళిన పెళ్లి ఫోటోకి చూస్తే ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క నగు ఉంటుంది, ఒక్కొక్క ఇవి ఉంటాయి. అవన్నీ ఒట్టివేనండి అని వీళ్ళు చెప్పుకున్నా కూడా ఎక్కడో దగ్గర ఉంటాయి అలాంటివి. అవి ఏంటి, డబ్బులే కదా అలా మారుస్తారు, బ్యాంక్ లాకర్లలో పెట్టుకుంటారు. ఇట్లాంటి డిఫరెంట్ అన్నీ కూడా వీళ్ళ అసిస్టెంట్లని వాళ్ళని వీళ్ళని
అడుగుతారు తరచుగా ఎవరిని వెళ్తుందని. వాళ్ళు చెప్పే కీలకమైన ఆధారాలన్నీ సేకరించి ఈవెన్ ఇంటరాగేట్ చేస్తారు.